నమస్తే, నేను మాధు. రీసెంట్గా చూసుకుంటే కొన్ని నగరాలు, రైల్వే స్టేషన్లకు కూడా పేర్లు మార్చడం జరిగింది మోదీ ఆధిపత్యంలో. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు కూడా మార్చాలి అంటూ తెర మీదకు కొన్ని కొత్త వాదనలు అయితే వినిపిస్తున్నాయి. దీంట్లో మరీ ముఖ్యంగా చెప్పుకుంటే గరికపాటి గారి గురించి. సో గరికపాటి గారు ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలి, తెలుగుదనం అనే పేరు పెట్టాలి అని చెప్పేసి, అంటే తమిళనాడు ఎలాగో అలాగే తెలుగునాడు అనే పేరు పెట్టాలని గరికపాటి గారు చెప్పుకొచ్చారు. మరి దీనికి ధీటుగా కమలానంద భారతి గారు కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో దీనిని ఖండించడం జరిగింది. అసలు ఎందుకు ఖండించారు, మరి గరికపాటి గారు చెప్పిన దాంట్లో తప్పేముంది? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలని ఇప్పుడు తెర మీదకి వస్తుంది. గరికపాటి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన మంచిగా కోరుతారు. కానీ ఆయన నోటెంబటే ఈ మాట వచ్చింది. కానీ దీన్నైతే కమలానంద భారతి గారు అయితే ఖండిస్తున్నారు. అసలు మార్చడం కరెక్ట్ అంటారా కాదంటారా? అసలు మార్చాలన్న అభిప్రాయం ఎందుకు వచ్చిందంటారు? అంటే తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగునాడని మార్చాలని వారు అన్నారు. దీనికి ప్రాతిపదిక ఏంటంటే కేరళని మధ్యన కేరళం అని మార్చాలని వాళ్ళు అక్కడ అసెంబ్లీలో దాని మీద ఒక నిర్ణయం తీసుకుని కేంద్రానికి పంపించడం, కేంద్రం ఒప్పుకోవటం జరిగింది. దాన్ని కూడా కేరళలో అందరూ ఏమీ ఇష్టపడలేక అనుకుంటా, కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కేరళ అంటే ఏమవుతుంది, కేరళం అంటే ఏం కలిసి వస్తుంది? ఈవెన్ శశి థరూర్ లాంటి వాళ్ళు ఇప్పుడు కేరళైట్స్ని మీరు ఏమంటారు, కేరళమైట్స్ అంటారా? ఇప్పుడు కేరళ అంటే ఏమొచ్చింది, నష్టం అని అడిగారు. ఇప్పుడు ఒక పేరు మనకి వాడుకలో ఉన్నాక మీకు చాలా పేర్లు అలా మార్చారు. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఒరిస్సాని తీసుకుంటే ఒడిషా అని మార్చారు గతంలో. అంటే వాళ్ళకి ఆ రకారాన్ని డకారంగా పలుకుతారు, రడయో లభేద అంటారు. అట్లా కొన్ని పేర్లు మార్చడం అయితే జరిగి అది పెద్ద మార్పు, పెద్దగా మీకు ఇబ్బంది అవ్వట్లా. అయితే మనకి ఇప్పుడు తమిళనాడుని తీసుకుంటే మద్రాసుని చెన్నై అంటారు, మద్రాసు అంటారు, మారుస్తూ వస్తారు, అది వేరు. కానీ ఇక్కడ తెలుగునాడు అని మార్చాల్సిన అవసరం మనకు అనిపించట్లే. కమలానంద భారతి గారు, భువనేశ్వరి పీఠం అధినేత ఎవరైతే ఉన్నారో స్వామీజీ, వారు అన్నది అదే, మీరు ఎక్కడో తెలంగాణలో ఉండి మీరు ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడతారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాల్సిన అవసరం ఏముంది అని అడిగారు. అంటే మనకి తెలుగు వాళ్ళకి ఆంధ్రులు అనే పేరు కూడా గతంలో ఉంది. ఇప్పుడు మీరు తెనుగు వ్యుత్పత్తికి వెళ్ళినా, లేకపోతే ఆంధ్రులు అనే వ్యుత్పత్తికి వెళ్ళినా మనకి గతం నుంచి కూడా అంధకులు అని మనల్ని అంటారనమాట. ఎందుకని మేడం? అదే మనల్ని ఎలాగా వాళ్ళు ఏమంటారు, మనల్ని అలా ప్రస్తావించారు. మనల్ని అంధకులు అంటే తప్పుగా కాదు, ఆంధ్రులు అనే, ఆంధ్రులు అంధకులు అని అంటారనమాట. ఇప్పుడు ఈ ఆంధ్ర అనే పదానికి మనం వ్యుత్పత్తికి వెళ్తే అది చాలా పెద్దది, ఒక పాఠం అవుతుంది. ఇప్పుడు పాఠం అవసరం లేదు కాబట్టి మనకి ఆంధ్రులు అనే పేరుంది, తెలుగు వాళ్ళు అనే పేరుంది, రకరకాల పేర్లు ఉన్నాయి మనకి. తర్వాత తెలుగుదేశం అని పేరు పెట్టిన ఎన్టీ రామారావు గారికి తెలుగునాడు అనేది ఇష్టం కాబట్టి మీరు పేరు మార్చాలి అని గరికపాటి వారు అడిగారని తెలుస్తుంది. కానీ నేను ఒక ప్రశ్న వేస్తాను. ఇప్పుడు గరికపాటి గారిని మనం విభేదించట్లేదు, కమలానంద భారతి గారిని మనం ఏమీ సపోర్ట్ చేయడం కాదు. ఇక్కడ నిజంగా రామారావు గారు మరి ముఖ్యమంత్రి అయ్యాక 1983 తర్వాత వారు ఎందుకు పేరు మార్చలేదు? అవును, ఇప్పుడు ఆయనకి తెలుగు వాళ్ళంటే ఇష్టం, తెలుగు వాళ్ళకి ఒక గుర్తింపు తీసుకొచ్చారన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని అప్పుడే తెలుగునాడుగా మార్చుంటే ఈరోజు ఈ వివాదం రాదు, అవసరం లేదు. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం అని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో మనం లేము, ఎందుకంటే మనకు ఒక ఎంటిటీ ఉంది, మనం అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకున్నాము. ఇప్పుడు కొత్తగా నేను తెలుగుదాన్ని అని చెప్పుకోకర్లే, నా భాషే చెప్తుంది, లేకపోతే నా అలవాట్లు చెప్తాయి, లేదు నా తెలివితేటలు చెప్తాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా మీరు తెలుగునాడు అని మార్చడం వల్ల కలిసి వచ్చేదేంటి? ఫస్ట్ థింగ్, ఎందుకంటే గెజెట్స్ అన్నీ మార్చాలి, ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్. ఇప్పుడు కేరళంకి పెద్ద తేడా లేదు, అమ్మ అనే ఒక అక్షరం చేరుతోంది అంతే. కేరళకి అమ్మ అనే ఒక అక్షరం చేరుతోంది. మనం తెలుగులో తీసుకుంటే ఒక సున్నా చేరుస్తాం మనం, ఒక అనుస్వారం. వాళ్ళు ఇమ్ అని రాసుకోవచ్చు కూడా, కేరళం అన్నప్పుడు ఇమ్ము కూడా రాసుకోవచ్చు. సో ఒక లెటర్ చేరుతుంది. మనది అట్లా కాదు, మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ తీసేసి ఇప్పుడు తెలుగు ప్రదేశ్ అనలేంగా, బాగోదు. అంటే కొన్ని ఉచ్చారణకు కూడా అనువుగా ఉండాలి. తెలుగునాడు అంటే మళ్ళీ అదేదో అవుతుంది, ఇప్పుడు తెలుగుదేశం అంటే మళ్ళీ ఒక పార్టీ అయిపోతుంది. ఇవన్నీ ఆలోచించాకే ఎన్టీ రామారావు గారు పేరు మార్చి ఉండరు నా ఉద్దేశం. కాబట్టి కమలానంద భారతి గారు చెప్పింది సబబుగానే ఉంది. ఇప్పుడు ఎందుకు అసలు పేరు మార్చాలి? వాళ్ళు ఎవరో చేశారని మనం చేసుకోకర్లా. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో గవర్నర్ భవనాన్ని తీసుకెళ్ళి లోక్ నివాస్ అని మార్చారు. తర్వాత కేంద్రంలో కూడా చాలా పేర్లు మార్పులు చేశారు.
తర్వాత ఇది ఢిల్లీని ఇంద్రప్రస్థం చేస్తామని అంటున్నారు. ఎందుకంటే మహాభారతంలో వాడిన ఆ ప్రదేశాలకు సంబంధించిన పేర్లు ఏవైతే ఉన్నాయో అవి మారుస్తామని అంటున్నారు. రకరకాల వాదనలు ఉన్నాయి. సో ఇది చెయ్యమని మనం చెప్పం, చేయొద్దని చెప్పం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కమలానంద భారతి గారు చెప్పినట్టుగా కొత్తగా పేరు మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగు వాళ్ళ ఉనికి గురించి మనం కొత్తగా చెప్పుకోకర్లేదు. తెలుగునాడు అంటే మీకు ఇది రావట్లేదు, ఆ ఫోర్స్ రావట్లేదు. కానీ గరికపాటి గారి వాదన ఎలా ఉందంటే మేడం, ఆయన వ్యాఖ్యలు విన్న తర్వాత ఎలా తెలుస్తుంది అంటే తమిళనాడు అంటే వాళ్ళ భాషాభిమానాన్ని అక్కడ ప్రచురించుకుంటూ కదా తమిళనాడు అని పెట్టుకుంటున్నారు. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు కన్నడ వాళ్ళు ఉన్నారు, కర్ణాటక అన్నారు తప్ప కన్నడ నాడు అని చెప్పుకోలేదుగా. కన్నడ నాట అనేది మీకు కావ్యాల్లో వస్తుంది, మళ్ళీ తెలుగునాడు గురించి కూడా కావ్యాల్లో వస్తుంది. ఇప్పుడు తమిళనాడు వాళ్ళు ముందే పెట్టుకున్నారు, మనం పెట్టుకోలే. మనకు అసలు మన భాష మీదే ప్రేమ లేదు. ఇప్పుడు కొత్తగా మీరు తెలుగునాడు అని పెట్టేస్తే భాష మీద ప్రేమ వస్తుందా? రాదు. కాబట్టి మన సంస్కృతి సంప్రదాయాలు మన భాషను గౌరవించుకోవాలి అనేది మనకి ఎంత ఉందో అనేది మనం ఆలోచించుకోవాలి. తమిళ వాళ్ళకు ఉన్న దాంట్లో 1000 వంతు మనకు లేదు. ఇది ఇట్స్ ఎ ఫ్యాక్ట్, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కాబట్టి వాళ్ళెవరు చూసా మనం వాతలు పెట్టుకోకర్లా. వాళ్ళంత మనం ప్రేమ తెచ్చుకోగలవా? ఇప్పుడు తెలుగును బతికించండి అని మనం ఏడవాల్సి వస్తుంది. అవును, అవసరమా? అంటే తెలుగు భాషను మనం కాపాడుకోలేని వాళ్ళం తెలుగునాడుగా పెట్టుకుని ఏం సాధిస్తాం? రెండోది కమలానంద భారతి గారని మీరు ఎక్కడో తెలంగాణలో ఉండి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన వాదన కూడా కరెక్టే కొంతవరకు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, అవసరం లేదు. నా ఉద్దేశం అయితే పేరు మార్చడం వల్ల ఇప్పుడు ఒరిగేదేమీ లేదు. ఆంధ్రప్రదేశ్కు ఉండే ఏమంటారు మనం పలకడంలో ఆ గొప్పతనం తెలుగునాడు అంటే అది రావట్లే. ఆ దాన్ని ఏమంటారు ఊనిక అంటాం, ఆ ఊనిక లేదు అక్కడ, ఆ వైబ్రేషన్ కనిపించదు, ఆ స్ట్రెస్ అంటాం, అదే ఆ ఊనిక లేదు. కాబట్టి నా ఉద్దేశం అయితే మార్చక్కర్లేదండి. కమలానంద భారతి గారిని నేను సమర్థించట్లేదు, లేదు గరికపాటి గారిని కాదని అంటలేదు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం తీసుకున్నా కూడా ఇప్పుడు మనం పేర్లు మార్చుకోవటం వల్ల తెలుగు భాషను మనం కొత్తగా ఉద్ధరించబోయేది ఏమీ లేదు. మనం తెలుగు మాట్లాడి మనం తెలుగు వాళ్ళమని మనం గుర్తుపెట్టుకుంటే చాలనేది నా ఉద్దేశం. సో ఈ విధంగా చూసుకుంటే గరికపాటి గారి వాదన అంటే ఆంధ్రప్రదేశ్ని తెలుగునాడుగా మార్చాలనే ఈ వాదన అయితే ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రకరకాల వాదనలు అయితే తెర మీదకి కూడా తెస్తున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం దీని గురించి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఏంటో అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.